ఇప్పుడు మీ అత్త మామ ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని? మా అత్తమ్మ కొద్దిగా మంచిగా చూసుకుంటది సార్. మామయ్య లేడు. మామయ్య లేడు. మామ చనిపోయినా? చనిపోయిండు. ఆయన ఎట్లా చనిపోయిండు? మా పెళ్లి నాకు తెలియదు సార్. ఆయన ముందుకే చనిపోయిండా? ఏమనకు నాన్న, అమ్మని ఏమనకు. ఏమన్నా సాయం చేయండి సార్, దండం పెడతా. అది వద్దమ్మా, కాళ్ళు మొక్కొద్దు. ఏదైనా ఉంటే పబ్లిక్కే చెప్తే, పబ్లిక్ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పటికీ 4-5 సార్లు చెప్పిన, ఖచ్చితంగా మీకు సాయం అయితే చేస్తారు, పబ్లిక్ కూడా చేస్తారు. సాయిరతన్ నాకు తెలిసిన మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తా. ఇప్పుడు ఆయన మాట ఇచ్చిండు నాకు, నేను ఇంటర్వ్యూ చేస్తుంటే మాట ఇచ్చి నేను ఖచ్చితంగా సాయం చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో తనకు ఫోన్ చేసినా తను కూడా వస్తానన్నాడు, పక్కనే కాబట్టి వస్తే ఖచ్చితంగా తన నుంచి కూడా నేను మీకు సాయం అందించే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా. మీరు మంచిగా ఉండండి, మీకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఆర్థిక అవసరాలు ఏమైతే ఉంటే అవి తీర్చుకునే ప్రయత్నాలు చేయండి. అబ్బాయి ఆరోగ్యం కూడా చూపించే ప్రయత్నం చేయండి. కింద కూర్చున్నానా పడుతావు. నువ్వేం చదువుతున్నావు అన్నావు నాన్న? 4th క్లాసా? థర్డ్ చదువుతున్నావు. కూర్చో, దానిపైన కూర్చో. పోతావా స్కూల్కి? పోతావా? రోజు పోతావా? ఏ స్కూల్ మీది? గవర్నమెంట్ స్కూలా? నువ్వు ఇట్రా నాన్న. ఏ స్కూల్ మీది? గవర్నమెంట్ స్కూలా? ఎంతవరకు చదువుకున్నావు ఇప్పుడు? 3వ తరగతా? రోజు పోతావు బడికి? రోజు మధ్యాహ్నం భోజనం పెడతారా? గట్టిగా చెప్పు. అటు చూడు. పెడతారా? ఏమేమి పెడతారు? కూరగాయలు పెడతారా? అమ్మ బాధపడుతుందా? ఏడుస్తుందా అమ్మ? ఏడుస్తుందా? ఏమనిపిస్తుంది ఏడుస్తే? బాధ అనిపిస్తుందా? నాన్న ఉన్నప్పుడే చనిపోయింది తెలుసు. ఆమెకు అంటే తెలుగు ఉన్నప్పుడే చనిపోయిందా? 5 సంవత్సరాలు అప్పుడు. నాన్న చనిపోయిండారా? ఎట్లా చనిపోయింది నాన్న? తాగి చనిపోయిందా? ఇది ఇగో ఈమె 3వ తరగతి అని అంటే తక్కువ చిన్న పిల్లలు వీళ్ళు. ఈమె కావచ్చు, వీళ్ళ తమ్ముడు చిన్న పిల్లగాడు. ఆ పిల్లగానికి అసలు ఆయన ఇంకా కూడా తెలివికి రాలే. ఈమెనన్నా అంత తెలివితో ఉన్నది, కొంచెం స్పృహ ఉన్నది, ఈమె మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఇటువంటి కుటుంబాలను మనం ఆదుకోవాలి. ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది సమాజంలో ఉన్నందుకు. ఖచ్చితంగా సాయం చేయండి, నేను మరీ చెప్తా ఉన్నా. ఇట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇట్లా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి, తోచిన సాయం చేయాలి అని చెప్పేసి నేను మరీ మళ్ళీసారి చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దయచేసి మీకు తోచిన సాయం చేయండి. రైట్, సాయిరతన్ గారు కూడా వచ్చారు. అన్న నమస్తే. బాగున్నా? కూర్చో అమ్మా, కూర్చో. రైట్, కూర్చో అమ్మా. ఏం చదువుతుంది పాప? డోర్ ఏదో. ఏం చదువుతుంది పాప? వెళ్తుందా స్కూల్కి? ఏ స్కూల్కి వెళ్తున్నావు? ఏ స్కూల్కి పోతున్నావు నాన్న? గవర్నమెంట్. ఇక్కడ ఏ ఊరు? ఏ క్లాస్? ఎవరికి ఆస్తం? ఎవరుకుందమ్మా? బాబుకున్నా. ఏంటి బాబు పేరు ఏంది? అయాన్ష్. బాబు స్కూల్కి వెళ్తుండా అమ్మా? అంగన్వాడి పోతాడు సార్. అంగన్వాడి పోతాడు. అయాన్ష్ ఎట్లా చనిపోయారు మీ హస్బెండ్? బాగా తాగి చనిపోయాడు సార్. ఎందుకు నువ్వు చెప్పలేదా మరి తాగకని చెప్పి? చెప్పినా కూడా కొట్టేశారు. మరి అప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పలేదు? చెప్పినా కూడా ఆయన భయపడకపోయాడు. ఎక్కడ ఊరు? ఎక్కడ ప్రాపర్ మీద? ములుగులా? మాది కేశాపూర్ గ్రామం, ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం సార్. వెంకటాపూర్ మండలం. ఏంది ఇప్పుడు ఏం ప్రాబ్లం అయింది? మాకు తోచిన సహాయం ఏదన్నా చేయండి సార్. ఎందుకమ్మా? నువ్వు కూర్చో, కాళ్ళ మీద పడకు ఫస్ట్. పోతాడట స్కూల్కి బాబు? పోతుండా? పోతాను సార్. ఆస్తమా ఉంది ఆయనకి? ఉన్నది సార్. చెక్ చేయించరా? చేయించడం సార్. రెగ్యులర్ చెకప్లు అవుతున్నాయా లేకపోతే నెలకు పోతాం సార్. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్? ప్రైవేట్ లో చూస్తాం సార్. మరి దానికి పైసలు ఖర్చు అయితే కదా? ఇంకా అప్పు తెచ్చుకొని ఉంచుకుంటాం సార్. ఎంత ఉంది అప్పు? ఉన్నది సార్, 1,30,000 దాకా ఉన్నది సార్. ఇంకా ఏం చేద్దాం మరి? ఏం లేదన్నా, వాళ్ళకు కొంచెం ఎంతో కొంత అంటే మీరు నాకు చెప్పిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా జెన్యూన్ అనిపిస్తే చెప్పుకురా అంతే, నేను సాయం చేస్తాను కాబట్టి నేను మీకు కాల్ చేయడం జరిగింది. కేఆర్టీవీ తరఫు నుంచి కావచ్చు, మా తరఫు నుంచి, మా యాజమాన్యం తరఫు నుంచి కూడా మేము కూడా కొంత సాయం చేద్దాం అనుకున్నాం. మీలాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తే చూసే పబ్లిక్ కూడా కొంచెం వాళ్ళకు కూడా ఆదుకుంటారు. వాళ్ళకు అకౌంట్లో వాళ్ళకి తోచింది ఏదన్నా ఫోన్పే ద్వారానో లేకపోతే గూగుల్ పే ద్వారానో సాయం చేస్తారని చెప్పేసి మీరు కూడా కొంత సాయం చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆల్రెడీ పెట్టిరా ఇప్పుడు మరి అకౌంట్ డీటెయిల్స్ అవి ఇవి? ఇప్పుడే నేను తీసుకొని ఈ వీడియో కింద స్క్రోలింగ్లో ఇచ్చేస్తాను. తీసుకురా.
రైట్ సన్న వచ్చిండు, వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నాడు మాట ప్రకారం. అమ్మ నాతో అయిన సాయం ఇది, తీసుకో. పిల్లల్ని బాగా చదివి, నేను ఏదో ఒకటి చేస్తా పాపని స్కూల్కి పంపి బాగా చదివి, టీచర్ అయితే అంటుంది కదా, మంచిగా చదివి పాపని. ఓకేనా? స్కూల్కి ఏం కావాల్సిందో నేను అది చేస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. బాయ్. హలో, బాయ్ క్రాంతి. థ్యాంక్ యూ అన్న, పిలవగానే వచ్చినందుకు. ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అమ్మ 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 అమ్మ, నువ్వు అట్లాంటివి పెట్టద్దమ్మా ప్లీజ్, అట్లాంటివి ఏం చేయి. సరే క్రాంతి, థ్యాంక్ యూ. రైట్. రైట్, మనకి ఇందాక చెప్పినట్టుగా కరెక్ట్గా ఇక్కడనే ఉన్నాడు కాబట్టి, హైదరాబాద్లో అవైలబుల్లో ఉన్నాడు కాబట్టి సాయిరతన్ గారు కూడా రావడం జరిగింది. వచ్చి నాకు మాట ఇచ్చినట్టుగా ఇది పరిస్థితి అని అంటే తనకు తోచిన సాయం అయితే చేసి వెళ్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీరు కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఖచ్చితంగా సాయం చేస్తారు, వాళ్ళ పట్టున మీరు నిలబడతారు. సమాజం ఎంతో కొంత వాళ్ళకు ఇవ్వాలి, సమాజం నుంచి మనం తీసుకున్నందుకు. ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా మేము సాయం చేస్తాం. అమ్మ, మీ ఫోన్పే నెంబర్, అకౌంట్ నెంబర్ కూడా కింద డిస్ప్లేలో వేస్తా. మీకు సంబంధించి అమౌంట్ కూడా మీ అకౌంట్లో జమ అవుతుంది, చూసుకోండి. అమ్మ మంచిగా చదివి ఆ అబ్బాయికి కూడా హెల్త్ చూపి. సరేనా అమ్మ? సరే అమ్మ, రైట్.